పవన్కి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష. మొన్న మధ్యన తను పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత 200 కోట్లు ఏదో డబ్బులు రిలీజ్ చేశారు అని చెప్పారు పంచాయతీలకి అన్నటువంటిది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా కూర్చుని ఓకే చేయించింది స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఏదైతే 10,000 రూపాయలు మైనర్ పంచాయతీలకి 25,000 రూపాయలు దీనికన్నది. బట్ మెయిన్ అక్కడ బోలెడని బకాయిలు ఉండిపోయినాయి. చాలా పంచాయతీల పరిధిలో పనులు చేసిన వాటికి బకాయిలు ఉండిపోయినాయి. ఆ డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వపు గ్రాంట్ రిలీజ్ అయింది, అది జగన్ ఆపేశాడు అని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు 2.5 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఆ డబ్బులు వెళ్ళట్లా. ఇప్పుడు ఆ రోజుల్లో అది ఆపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అధికారిక పత్రిక అయిన సాక్షి ఏదైతే 998 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదలైన కోడ్ కారణంగా అప్పట్లో ఆగినాయి, అవి ఎందుకు రావట్లేదు అని రాసుకొచ్చింది. 998 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ డబ్బుల్ని ఆయా పంచాయతీల్లోకి వేయించగలిగితే ఆయన పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఆ డబ్బులు గతంలో జగన్ దారి మళ్ళించాడు, ఎస్, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి ఆ డబ్బులు. మరి ఇప్పుడు దారి మళ్ళుతాయా, ఈయన తేగలుగుతారు. ఎందుకంటే మన 200 కోట్లే అన్నారు, అది కూడా వచ్చిందో లేదో తెలియదు. ఓవరాల్గా వస్తాయా లేదా చూడాల్సి ఉంది.